హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే ఈరోజు నేను కిచెన్ టూర్కి వచ్చేసాను. మా స్మాల్ కిచెన్ టూర్ ఇది చూడండి, ఎంత నీట్గా పెట్టేసుకున్నాను. నీట్గా ఉన్నాయన్నీ. అండ్ నెక్స్ట్ ఈరోజు వంటలు అయితే నేనేం చేశానంటే పాలాకు పప్పు చేశానండి. కొంచెం బాబుకి కూడా బాగా తింటాడు. అండ్ ఇది చేసేసాను. అండ్ నెక్స్ట్ అది పాలండి, పెరుగుకు పెట్టాను. అండ్ అది వచ్చి రైస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఆయిల్ వచ్చి ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను. అండ్ నెక్స్ట్ ఇవన్నీ చూడండి, ఇక్కడ సేమియా, ఉద్దిపప్పు, నెక్స్ట్ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, అండ్ ఇవి వచ్చి అలసంద గింజలండి. అండ్ దాని వెనకాల ఇంకా రాజ్మా గింజలు ఉన్నాయి. అండ్ నేను వచ్చి టీ అయితే గ్రీన్ టీ వాడతానండి, డైలీ తాగుతాను అండ్ మార్నింగ్. అండ్ ఇట్స్ టెట్లీ నేను వాడేది బ్రాండ్. ఇది అది మంచిది, అందుకు నేను అదే వాడుతున్నానండి. మనకి ఇమ్యూనిటీ పవర్ రావడానికి కోసం అండి గ్రీన్ టీ తాగేది, ఏదో ఫ్యాట్ లాస్ కోసం అనేది ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు కిచెన్ అయితే చూస్తున్నారు కదండి, పైనే పెట్టేశాను అన్ని దాదాపు సామాన్లన్నీ. మా బాబు అన్ని లాగేస్తాడు కిందికి ఆడుకోవడానికి. ఇంకా పైన వచ్చి అంత దేవుడి సామాన్లన్నీ పెట్టేశానండి లాస్ట్. అండ్ ఏదో చూడండి, షెల్ఫ్స్ అన్ని నీట్గా పెట్టేసుకున్నాను. కింద అన్ని గ్రాసరీస్ పెట్టేసుకుంటానండి. అండ్ ఇక్కడ ఏమేమి తినడానికి ఏమేమి కావాలో అవన్నీ స్నాక్స్ లాగా అండి అన్నీ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కందిపప్పు, దాని పక్కన గోధుమ పిండి అండి, గోధుమలు తెచ్చి కొట్టించుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ రైస్, ఇంకా దాని కింద వచ్చి ఆనియన్స్ అండ్ గార్లిక్. అండ్ తర్వాత వచ్చి కింద మంజీరా వాటర్ అండి తాగడానికి. అండ్ చూసారు కదండి మా లిటిల్ కిచెన్ టూర్, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్కి. మర్చిపోకుండా అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.